హై గైస్ ఈ వీడియోలో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో నేనైతే చెప్తానన్నమాట. పోవాయే చూసాం గానీ చాలామంది నేను ఎన్నో వీడియోలు ఎంతమంది చెప్పారు అనుకోవద్దు. జస్ట్ వినండి నేను చెప్పేది ఒకసారి. తర్వాత మీ ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఇంగ్లీష్ అనేది గ్రామర్ అనో ఇలా ఏవేవో నేర్చుకుంటేనే ఎన్నో వందల వేల వర్డ్స్ తెలుసుకుంటేనో వచ్చేది కాదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మనం చిన్నప్పుడు చాలా సేపు వినేవాళ్ళం తెలుగు. విని చిన్న చిన్నగా మాట్లాడటం ప్రాక్టీస్ చేసి మాట్లాడేవాళ్ళం. అలానే ఫస్ట్ మీరు వినటం తెలుసుకోండి. ఫస్ట్ వినండి. ఇంగ్లీష్ ఏవైతే ఉన్నాయో మీరు యూట్యూబ్‌లో కొడితే ఇంగ్లీష్‌లో ఉండేయి ఏయైనా వినండి. ఏయన్నా మోటివేషనల్ స్పీచెస్ గానీ, ఇంగ్లీష్‌లో మాట్లాడే వీడియోలు ఏమన్నా ఉన్నా గానీ, ఏమన్నా షార్ట్ ఫిల్మ్స్ ఇంగ్లీష్‌లో ఉన్నవి గానీ, ఇవన్నీ వినండి. జస్ట్ మీరు ఆలోచించి విని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వినండి. ఒక వారం, 2, 3 వారాల దాకా జస్ట్ వినండి అంతే. అందులో ఏందంటే ప్రిఫరబ్లీ ఏందంటే బాగా డైరెక్ట్ ఇంగ్లీష్ యాక్సెంట్ అమెరికన్ వీడియోస్ అలాంటివి గాదు. జస్ట్ ఏందంటే మన ఇండియా వాళ్ళు ఇంటర్నేషనల్‌గా మాట్లాడే వాళ్ళని పట్టుకోండి యూట్యూబ్‌లో. ఇండియా వాళ్ళు ఇంటర్నేషనల్‌గా ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా మాట్లాడే వాళ్ళని పట్టుకోండి. ఇండియా వాళ్ళు ఏందంటే అందువల్ల మనకి ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్‌గా ఫ్లూయెంట్‌గా కరెక్ట్ వేలో మాట్లాడటం తెలుస్తది. కరెక్ట్ వేలో వాళ్ళు మాట్లాడతారు. మనకి వినంగానే అర్థమవుతది ఆ వర్డ్స్, ఆ సెంటెన్సెస్ అనేవి. సో, మనం ఈజీగా ఇంటర్నేషనల్ యాక్సెంట్‌కి, ఇంగ్లీష్‌కి, అలవాటు పడతాం అనమాట. ఆ వర్డ్స్ వినటం వల్ల కొన్ని 3 వారాలు, 2, 3 వారాలు వినటం వల్ల. అలా వినండి. తర్వాతేందంటే చిన్న చిన్నగా కొన్ని కొన్ని ఒక 3 లైన్‌లు, 4 లైన్‌లు ఎక్కువగా మీకు యూజ్ అయ్యేవి ఒక 3, 4 లైన్‌లు తీసుకోండి. ఒక 3, 4 సెంటెన్స్ తీసుకోండి. అవి బాగా ప్రాక్టీస్ చేయండి. అవే నేర్చుకొని బట్టి పట్టినట్టు మాట్లాడుతా ఉండండనమాట. డైలీ ఒక 3 సెంటెన్సెస్ తీసుకోండి. అవి ఆ రోజు మొత్తం అవే ప్రాక్టీస్ చేయండి. ఇలాగా రోజుకొక 2, 3 వాక్యాలు తీసుకోండి. 2, 3 సెంటెన్సెస్ డైలీ ఒక 1 మంత్ ప్రాక్టీస్ చేయండి ఇలాగా. మీకు కుదిరితే ఇంకా ఎక్కువ సెంటెన్సెస్ కూడా డైలీ ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల ఏందంటే మీకు మాట్లాడటం ఈజీగా పదాలు దొర్లుతాయనమాట. ఇలా చేయండి. ఇంక తర్వాతేందంటే మీరు ఎక్స్‌ప్రెస్ చేయాలనుకున్న మీ మైండ్‌లో వచ్చిన థాట్స్‌ని ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి ట్రై చేయండి. ఓకేనా? ఆ ఇంగ్లీష్‌లో కన్వర్ట్ అవ్వకుండా డైరెక్ట్‌గా ఈజీగా మీకు మైండ్‌లో వచ్చిన థాట్స్, తెలుగులో వచ్చిన థాట్స్ ఇంగ్లీష్‌లోకి ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోవాలి. తర్వాత మీరేం చేస్తారంటే ఒక కన్వర్జేషన్స్ వీడియోస్ ఉంటాయి. అవి చూసి సెల్ఫ్‌గా ఒక అద్దం ముందల నిలబడి మీకు మీరే మాట్లాడుకోండి. తప్పు గాని, రైట్ గాని ఏదైనా ఫస్ట్ ఏదో ఒకటి మాట్లాడండి. తర్వాత తర్వాత ఒక పారాగ్రాఫ్ నేర్చుకొని మాట్లాడండి. ప్రాక్టీస్ చేయండి. ఇలాగ మీకు ఇంగ్లీష్ ఏందంటే మాట్లాడటం నోటికి ఈజీగా అలవాటై దొర్లుద్దనమాట. ఈ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది అంటే మీకు మైండ్‌లో వచ్చిన థాట్స్‌ని మీరు సొంతంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేసి మాట్లాడటానికి ఈజీగా ఉంటది. అప్పుడు మీరు మీలో మీరే